ఏదైతే హంద్రీనివాకి సంబంధించి కీలకమైనటువంటిది. గతంలో నంద్యాల జిల్లా మల్యాల గ్రామం దగ్గర కృష్ణానది నుంచి నీటిని ఎత్తిపోసి రాయలసీమ నీటి అవసరాలు తీర్చేలా హంద్రీనివా సుజల స్రవంతి ప్రాజెక్ట్ అన్నటువంటిది కట్టుకొచ్చారు. ఇందుకు 554 కిలోమీటర్ల దూరం కాలువ కూడా తవ్వారు. మల్యాల ఎత్తిపోత పథకానికి 12 పంపులు ఉన్నాయి. అయితే ఇప్పటిదాకా 6 పంపులు వినియోగించారు. ఇప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వం ఆ మిగతా 6 పంపుల్ని కూడా పనిచేసేలాగా 100 రోజుల్లోనే 696 కోట్ల రూపాయలతో పనిచేసి పెట్టింది. 93% పనులు పూర్తయిపోయినాయి. ఎత్తిపోతల పథకం పూర్తిస్థాయి సామర్థ్యం మేరకు 12 భారీ మోటార్ల పంపులు ఏర్పాటు చేసింది. దశల వారీగా అన్ని పంపుల నుంచి నీటిని విడుదల చేయాలని అధికారులు ప్రణాళిక చేశారు. ప్రాజెక్టులోని 9వ నెంబర్ పంపు నుంచి సీఎం నీటిని విడుదల చేస్తున్నారు ఇవాళ. తర్వాత మరో పంపు నుంచి వదులుతారు. 19వ తేదీ నాటికి 12 పంపులు పూర్తి స్థాయిలో పనిచేసేందుకు సిద్ధమవుతోంది. అప్పటి నుంచి కాలువలో రోజుకు 3850 క్యూసెక్కుల నీరు ప్రవహించబోతోంది.